దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరి ఈ లెంట్లో మరొక రోజు మనమందరము ఆరోగ్యవంతులుగా సజీవుల లెక్కలో ఉండి దేవుని సన్నిధిలో కనపడే ధన్యతను అనుభవిస్తున్నామంటే అది కేవలం ఆయన ఉచితమైన కృప, ప్రేమ. మరి ఈరోజు ఈ విధంగా అనేక మంది దేవుని సన్నిధిలో కనపడలేని పరిస్థితిలో ఉన్నారు. రకరకాల సమస్యల్లో, అనారోగ్యంతో, మరి ఎన్నో వేదనల్లో చిక్కుకొని ఉన్నారు. కానీ మనం ఈ సమయాన్ని ఎంతో మన ఆత్మలకు క్షేమాభివృద్ధి కొరకు ప్రయోజనకరంగా వాడుకోవలసి ఉన్నది. మనము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని అందులో ఉన్న విషయాలను గ్రహించి మరి ఇతరులతో పంచుకొని అనేక మందిని దేవుని యొక్క మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అటువంటి ధన్యత దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి దేవునికి నేను మరొక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు నన్ను స్పీకర్గా కోరుకున్నటువంటి మమతకు కూడా నేను కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. మరి వాక్యంలోనికి మనం వెళ్దాం. యేసుక్రీస్తు ఎవరు అనే విషయాన్ని మనం కొన్ని అంశాలు నిన్న ధ్యానించాం. అవి చెప్తారా ఒక్కొక్కటి? సర్వాధికారి, అదృశ్య దేవుని స్వరూపి, దేవుని మర్మమయ్యున్న క్రీస్తు, మహాదేవుడు, రాజాధిరాజు, సర్వలోకాన్ని ఏలేటటువంటి చక్రవర్తి. ఒక రాజ్యానికి రాజు అయితే రాజు అంటారు. ప్రపంచంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి. అన్ని రాజ్యాలని ఆయన పరిపాలించేటటువంటి రాజు, అంటే మహారాజు, చక్రవర్తి ఆయన అని చెప్పేసి మనం ధ్యానించుకున్నాం. మరి ఎన్నో వాక్యాధారాలతో మనం ఆ విషయాలని ధ్యానించుకున్నాం. అలాగే ఇంకొక విషయం కూడా, అంశాన్ని కూడా మనం ధ్యానించాం. ఏంటది? ఎగ్జాక్ట్లీ దేవునికి ఉండవలసిన గుణగణాలు ఏమిటి, ఆ లక్షణాలు ఏంటి అని చూసాం మనం. సృష్టికర్త అయి ఉండాలి. ఆ సృష్టికర్త, క్రియేటర్ ఆయన మనం వాక్యాధారాలతో చూసాం. హెబ్రీలో ఏం వ్రాయబడి ఉన్నది? ప్రపంచములను నిర్మించాను. మనకు తెలిసిన ప్రపంచం లిమిటెడే, కానీ ఇంకొకసారి చూద్దాం ఈ అంశాలని. ఆయన నిర్మించిన ప్రపంచాలు మరి ఎన్నున్నాయో మనకైతే తెలియదు. మనకి తెలిసినంత మట్టుకు మనకి తెలుసు. కానీ ఆ ప్రపంచములను నిర్మించను అని చెప్పి ఆయన గురించి వ్రాయబడి ఉంది. తర్వాత సృష్టించి వదిలేయటం కాదు. ఇప్పుడు ఒక మిషను ఒక అతను తయారు చేశాడు అనుకోండి, ఆ మిషన్ని ఎలా వాడాలి, ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా నిర్వహించాలి అని తెలిసి కూడా ఉండాలి. అది ఇతరులు నేర్చుకోవాలి, దాన్ని మరి వాడగలగాలి. దానికి ఏదన్నా సమస్య వస్తే దాన్ని మరి సరిదిద్దగలగాలి. లేకపోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కాబట్టి ఈ సృష్టించినటువంటి ప్రపంచాన్నంతటినీ కూడా సరిదిద్దుతూ, చక్కదిద్దుతూ, మరి అందులో ఉన్న లోపాలను ఎప్పటికప్పుడు ఆయన మరి సరిదిద్దుతూ దాన్ని చక్కగా నిర్వహించేటటువంటి దేవుడై కూడా ఉన్నాడని చెప్పి మనం నిన్న చూసాం. హెబ్రీ 1 అధ్యాయం 3-4 వచనాల్లో ఉంది. మరి ఆయన ఎంత సరిదిద్దినా, ఎంత చక్కదిద్దినా, ఎంత గద్దించినా మరి లోబడకుండా అవిధేయులైపోయి తిరుగుబాటు చేసేటటువంటి వారు ఉంటారు. అలా చాలామంది మనకు కనపడతారు. మనకు తెలుసు, మన జీవితాల్లో మనం చూస్తూనే ఉన్నాం. మరి రకరకాల వాటికి బానిసలైపోయి వారు మారు మనసు పొందనొల్లరు. మరి రోమా పత్రికలో ఉంది, దేవుడంట విసిగిపోయి వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను అని. మరి ఆయన నశింపజేయగలవాడు కూడా. మరి అంతంలో అగ్నిగుండం
రెండవ మరణం కాచుకొని ఉన్నాయి, అది తిరుగుబాటు చేసే వాళ్ళ మీద. కాబట్టి మరి ఆయన గురించి మనం ఇవన్నీ చూసాం. ఈ మూడింటిని గురించి ఒక కవి చెప్పినటువంటి ఒక పద్యాన్ని కూడా మనం గుర్తు చేసుకున్నాం. ప్రతి మాట కూడా ఎంత కరెక్ట్గా యేసుప్రభువుకి సూటిగా చెందేటట్లుగా రాశాడో కూడా మనం నిన్న ధ్యానించుకున్నాం. సరే, యేసుక్రీస్తు ప్రభువు సర్వవ్యాపి, మరి ఆయన ఆమ్ని ప్రెజెంట్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. మరి ఇద్దరు ముగ్గురు కన్నా ఎక్కువగా మనం ఇక్కడ ఉన్నాం. మనం అందరం ఆయన నామమందే ఇక్కడ కూడి ఉన్నాం. ఆయన యొక్క వాక్కులను వినటానికి శ్రద్ధగా మనము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు అనటానికి ఏ సందేహము లేదు. ఆయన మన మనస్సుల్ని తెరవాలి, మన హృదయాల్ని తెరవాలి, మనకు అర్థం చేసుకుని జ్ఞాపకం ఉంచుకునేటటువంటి జ్ఞానాన్ని ఆయన అనుగ్రహించాలి. లేకపోతే ఒక్కోసారి మన మనసులు ఎక్కడో ఏయో ఆలోచిస్తే ఈ చెవిలోంచి వింటాం, ఇటు నుంచి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇక్కడి నుంచి విన్నది ఇక్కడ కూర్చుని అది మన జీవితంలో పని చెయ్యాలి, మనం అన్వయించుకోవాలి అని అంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించాలి. మరి ఇప్పుడు మనకి రాత్రి అవుతుంది. మరి కొన్ని దేశాల్లో ఇప్పుడు తెల్లవారుతుంది. మేము పైకి వెళ్ళే టైంకి మా పిల్లలు అప్పుడు లేస్తారు, మాకేమో నిద్రపోయే టైము, తినే టైము, వాళ్ళేమో పొద్దున లేచి సిద్ధపడి పనులకు వెళ్ళే టైము. కాబట్టి ఎక్కడున్నప్పటికైనా సరే ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో ఉంటే ఆయన అక్కడ ఉండాల్సిందే. ఆయన మాట నిలబెట్టుకునే దేవుడు, నెరవేర్చే దేవుడు. కాబట్టి మరి ఆయన సర్లే ఇక్కడ అందరూ పడుకునే టైం అయిపోయింది, ఇంకా ఎక్కడోళ్ళు అక్కడ పడుకున్నారు, 12 అయ్యేటప్పటికి నేను కూడా పడుకుంటానంటే కుదురుతుందా? అందుకే ఆయనకి ఏమని పేరుంది? కునుకడు. ఆయన రెప్పపాటును కూడా ఆయన కునుకనటువంటి దేవుడు. తాను సృష్టించిన ఈ చరాచర ప్రపంచాన్నంతటినీ కూడా ఆయన ఎప్పుడు కనిపెట్టి శ్రద్ధగా నిర్వహిస్తూ కాపాడుతుండే దేవుడు. కాబట్టి మనం ఎంతో నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఆయన చేతికి అప్పగించేసి, ప్రభువా పొద్దున్న లేచేటప్పటికి ఈ పరిస్థితిని చక్కదిద్దు, సహాయం చేయి అని చెప్పి ఆయనకి అప్పగించేయటమే. మరి ఆయన సర్వవ్యాపి, ఆమ్ని ప్రెజెంట్ అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఆయన సర్వశక్తిమంతుడని కూడా మనము గమనించాము. ఆమ్ని పొటెంట్, ఆయన సర్వ సమర్థుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మరి ఇంకా చిన్న చిన్న ఎన్నో ఉన్నాయి. గుడ్డివారిని కళ్ళు ఇవ్వటం, కుంటివారికి కాళ్ళు చేతులు ఇవ్వటం, అవి కాదు. నాయీను విధవరాలి కుమారుణ్ణి పాడె మీద తీసుకొని వెళ్తుంటే ఆయన చూశాడు. చూడగానే పరిస్థితి ఆయనకు అర్థమైపోద్ది కదా. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాలకు దేవుడు. విధవరాలు ఎంత కష్టపడి భర్త ఎప్పుడు చనిపోతే ఒంటరిగా ఆ పిల్లోడిని పెంచుకుంటా ఎన్ని కష్టాలు పడిందో. ఇప్పుడు ఆ ఉన్న ఒక్క ఆధారం కూడా పోయాడు. నా వృద్ధాప్యంలో నాకు వీడే ఆధారం అనుకుని ఉంటుంది. ఎంత వేదనలో ఉండుంటుంది. ఆయన పాడెను ముట్టగా వారు నిలిచారు. అప్పుడు ఆయన వెంటనే ఆ కుమారుణ్ణి లేపాడు. అప్పుడు కొంతమంది అనుకుని ఉంటారా, ప్రాణం పోయి ఉండదులే, ఏదో మూర్చపోయాడో లేకపోతే ఏదోనో. ఏంటో మనం సడన్గా అలా ఆపేటప్పటికి ఆ ఆపిన దీనికి ఆ అబ్బాయికి మళ్ళీ ప్రాణం వచ్చి లేచాడులే అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అందుకని ఆయన ఏం చేశాడు, శతాధిపతి తన కుమార్తె చాలా జబ్బుతో పడకబట్టుంది, మరి అయ్యా నువ్వు ఒక్కసారి వచ్చి నా కుమార్తెను
బాగు చేయమని అడిగినప్పుడు అతనితో పాటు ఆయన బయలుదేరాడు. ఈ దారిలో రక్తస్రావ రోగి అయిన స్త్రీ కనబడింది. మళ్ళీ అక్కడ కొంచెం ఆలస్యమైంది. ఈ లోపల ఎవరు నన్ను ముట్టుకున్నది అనేటప్పటికీ ఆమె వచ్చి సాగిలపడి కొంత డిస్కషను ఇవన్నీ అయ్యే లోపల లేట్ అయింది. అయ్యే లోపల ఒక సేవకుడు పరిగెత్తుకుంటా వచ్చి ఒక దాసుడు, అయ్యా ఇంక నువ్వు ఈ బోధకుడిని శ్రమ పెట్టకు, నీ కుమార్తె మరణించింది అంటే, అప్పుడు అతను అక్కర్లేదులే అయ్యా, బాగుంటే నువ్వు బాగు చేసేవాడివేమో, పడక మీదే పడున్నా కూడా స్వస్థపరిచేవాడు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ అండర్స్టాండింగ్లో ఏంటి, ఈయన రోగుల్ని బాగు చేయగలడు అంతవరకే. అయితే ఆయన ఆలస్యం చేసి పర్వాలేదు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ అందరూ గొల్లుమని ఏడుస్తున్నారు. ఆ రోజుల్లో వాళ్ళ ఆచారం ఏంటంటే ఎవరన్నా చనిపోయినప్పుడు కుటుంబస్తులు ఎక్కువ ఏడవగలరు, ఏడవలేరు. అందుకని ఏడ్చే వాళ్ళని అద్దెకి తెచ్చుకుంటారనమాట. వాళ్ళు శోకాలు పెట్టి దీర్ఘాలు తీసి ఏడుస్తారన్నమాట. ఇంకా వాళ్ళు పెద్ద మరి రోదన చేస్తూ ఉంటే వాళ్ళని ఆపి ఆయన లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదన్న. వాళ్ళు అపహసించారంట. ఇంకే మతిపోయిందా ఏంటి, ఎప్పుడో చనిపోయింది, ప్రాణం ఎప్పుడో పోయింది, ఇన్ని గంటలు అయిపోయింది, ఇప్పుడు వచ్చి నిద్రపోతుందంటాడేంటి అనుకున్నారు. వాళ్ళు ఖచ్చితంగా తెలుసు చనిపోయింది పిల్ల అని. అందుకే సేవకుడిని పంపారు. పంపితే ఆయన నిద్రించుతున్నది అనటమే కాకుండా ఆ పిల్ల చెయ్యి పట్టుకుని లెమ్మనగానే ఆ పిల్ల ప్రాణంతో లేచింది. లేచేటప్పటికి అసలు వాళ్ళకి ఇంకా నోట మాట రాలేదు. వాళ్ళకి రావాల్సిన డబ్బులు తీసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు. ఇంటి వాళ్ళకి ఎంత సంతోషం, ఆయన మీద ఎంత విశ్వాసం. కాబట్టి ఆ శతాధిపతి నిజంగా ఆ రోజుల్లో శతాధిపతులు కూడా నమ్ముకున్నారు. శతాధిపతులు అంటే రోమీయులు, వాళ్ళు యూదులు కాదు. ఈ శతాధిపతి మరి అపోస్తలుల కార్యంలో ఒక శతాధిపతి కనపడతాడు, కొర్నేలి. ఇంకో శతాధిపతి సిలువ దగ్గర కనపడతాడు మనకి. ఈయన నిజముగా దేవుని కుమారుడే అంటాడు, బాగా గమనించి చూసి. కాబట్టి సామాన్యులు ఏమో లెక్క చేయలేదేమో కానీ, అన్ని అద్భుతాలు చూసి కూడా పట్టించుకోలేదేమో కానీ, తెలుసుకున్న అన్యులు కూడా, నమ్మిన అన్యులు కూడా చాలామంది ఉన్నారు. సరే, ఇప్పుడు ఏం చేశాడు ఆయన, లాజరు, నీ స్నేహితుడైన లాజరు చాలా జబ్బుగా ఉన్నాడని అక్కలిద్దరూ కబురు పెట్టారు. మరి ఎక్కువగా ఆయన వారితో సహవాసం చేసేవాడు. మరి ఆయన ఆ దారిని వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఆగేవాడు. ఆ బేతనీలో వాళ్ళు వీళ్ళందరికీ చక్కగా రకరకాల వంటలు చేసి వాళ్ళ యొక్క శ్రమని తీర్చి, వాళ్ళ అలసటను తీర్చి, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పంపించేవాళ్ళు. అలాగా ఆయనకు ఎంతో ప్రియమైనటువంటి కుటుంబం. ఈ లాజరు జబ్బుగా ఉన్నాడని తెలియగానే వెంటనే వెళ్ళిపోతాడు అనుకున్నారు అందరూ. వెళ్ళలేదు. ఆయన తన పరిచర్యని చేసుకుంటానే ఉన్నాడు. ఒక రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, ఆఖరికి 4వ రోజు వచ్చింది. అప్పుడు పదండి మనం వెళ్దాము బేతనీకి అన్నాడు ఆయన. అన్నప్పుడు సరే శిష్యులతో పాటు చనిపోయాడనే కబురు కూడా, వార్త కూడా వాళ్ళకి తెలిసింది. లాజర్తో మనం కూడా చనిపోవటానికి వెళ్దామంటున్నాడు కాబోలు బోధకుడు అని ఒక శిష్యుడు అన్నాడు. ఆయన నవ్వుకుని ఉంటాడు. అందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ అక్కల వేదన ఆయన చూసి యేసు కన్నీళ్లు విడిచాను అని ఉంటుంది. ఆయన కూడా మరి శరీరధారిగా ఉన్నాడు కాబట్టి మానవ సహజమైన లక్షణాలన్నీ ఆయన తన జీవితంలో కనపరిచాడు. ఆకలి కొన్నాడు, దప్పిక కొన్నాడు, మరి ఏడ్చాడు, ఎంతగా ప్రేమించాడో ఆ లాజర్ని. అప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పినప్పుడు
ప్రభువా 4 రోజులు అయ్యింది సమాధిలో పెట్టి, ఇప్పుడు ఎందుకులే అక్కడికి, అంత వాసన కొడుతుంది కదా, వద్దు అని అంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను. అప్పుడు ఆయన అక్కడికి తీసుకెళ్ళి ఏం చేశాడు, లాజర్ని లేపాడు. ఇక అది తిరుగులేనటువంటి నిదర్శనం. దేనికి? ఆయన దైవత్వానికి. అది తిరుగులేనటువంటి ఉదాహరణ. కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు. కథ మొత్తం. కాబట్టి సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, ఆమ్నిషియంట్, సర్వజ్ఞాని. 139వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుకుందాం. 139వ కీర్తన మొదటి 4 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. చాలమ్మా, అదంతా కూడా తర్వాత మీరు చదువుకోవచ్చు, అధ్యాయం అంతా కూడా. ఇప్పుడు ఒక్క 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. ఇప్పుడు స్కానింగ్ అని వచ్చి ఆ స్కానింగ్లో అది కనపడుతుంది. అంతకుముందు పుట్టేదాకా ఎవరో కూడా తెలియదు, ఆడపిల్ల మగపిల్లోడా అని ఎదురు చూసేవారు. ఇక్కడ చూస్తే పిండమునై ఉండగా దేవుని కన్నులు నన్ను చూచెను అని దావీదు భక్తుడు చెప్తున్నాడు. నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఎంత విచిత్రమైనటువంటి, అద్భుతమైనటువంటి, ఊహలకు అందనటువంటి విషయం కదా ఇది. మనం ఇంకా పిండంగా ఉండగానే మనం ఏమి చెయ్యబోతున్నాం, ఎన్ని రోజులు జీవించబోతున్నాం, అన్నీ కూడా ఆయన గ్రంథంలో లిఖించబడినాయి అంట. నిజంగా మనం ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించాలి కదా. నేను అనుకుంటా ఉంటాను, ఎప్పుడన్నా తొందరపడి ఏదన్నా మాట్లాడినా, ఏదన్నా తప్పుగా, లేకపోతే ఏదో ఒకటి అన్న కోపంలోనో, ఇవన్నీ కూడా రాయబడుతున్నాయి కదా గ్రంథంలో. రేపు ఆ గ్రంథం తెరవబడుతుంది కదా, అన్నీ చదవబడతాయి కదా. అప్పుడు నిజంగా ముందే ఉన్న భక్తులు వాళ్ళు ఏమనుకుంటారు నన్ను గురించి, ఓ ఎంత సిగ్గు, ప్రభువా క్షమించు, అది తుడిపేసాయి, ఇంకో ఉంచకు అందులో అని చెప్పి అనుకుంటా ఉంటాను. ఏమంటున్నాడు ఇందాక చదివిన మొదటి వచనాల్లో, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలుస్తుంది. నువ్వు ఏం మాట్లాడబోతున్నావో అరగంట అయ్యాక మనకు తెలియదు, ఆయనకు బాగా తెలుసు. నా నడకను, నా పడకను పరిశీలన చేసి ఉన్నా. నా చర్యలన్నీ నీవు బాగా, కూర్చుండుట లేచుట నేను. ఇప్పుడు ఎవరెవరు ఎప్పుడు లేచి వెళ్ళిపోతారో మీకే తెలీదు కదా. ఇంటి నుంచి సడన్గా ఫోన్ కాల్ వచ్చి చుట్టాలు వచ్చారు రా అన్నాడు అనుకో, శిరీష్ అని వాళ్ళ ఆయన పరిగెత్తుకుని వెళ్ళిపోద్ది ఇద్దరిని పట్టుకుని. వస్తుంటారు అప్పుడప్పుడు వాళ్ళ తోడుకోడలు వాళ్ళు, అలాంటి ఫోన్లు వస్తాయి. కాబట్టి మనకే తెలీదు, కానీ ఆయనకి తెలుసు. ఈ ఎంత అద్భుతమైనటువంటి కీర్తనో ఇది మనం రోజుకోసారి చదువుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని భయభక్తులతో ఉంటున్నాం. కాబట్టి ఆఖరి వచనంలో ఏమి రాస్తున్నాడు, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఒక్కోసారి మన మైండ్ ఎలా పనిచేస్తుందో, మనం ఏం ఆలోచిస్తామో, ఏంటో మనకు అర్థం కాదు. కానీ దేవుడు మనల్ని పరిశోధించి మన హృదయాల్ని తెలుసుకున్నాడంట. ఆ తెలుసుకోమని అడుగుతున్నాడు భక్తుడు. దేవా
నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము. నిత్య మార్గమున, ఒకటి నిత్య మార్గము, ఒకటి విశాలమైనటువంటి మార్గము. ఆ నిత్య మార్గములో, ఆ ఇరుకు మార్గములో ప్రవేశిస్తే మనం ఆయన దగ్గరికి చేరతాం. ఒకవేళ విశాలమైన మార్గం, సంతోషంగా మనము ఉండేది కోరుకుంటే ఈ లోకములో మన గమ్యం ఇంకొక రకంగా ఉంటుంది. కాబట్టి ఆయాసకరమైన మార్గము, నిత్య మార్గము, 2 మార్గాలు మన ముందు ఉన్నాయి. ఆయాసకరమైన మార్గంలో ఉన్నామా అని ప్రతిరోజు మనల్ని పరీక్షించుకోవాలి. నిత్య మార్గంలో నన్ను నడిపించుమని రోజూ ప్రార్థన చేసుకోవాలి. ఆ విధంగా ఆయన సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు అని మనం తెలుసుకున్నాం. తర్వాత సర్వజ్ఞాని, ఆమ్నీషియంట్. కీర్తన 139 1-4 అదే చూసాం. ఇప్పుడు యోహాను సువార్త 1:48 ఇదే చూస్తున్నాం. యోహాను 1:48. నీవు నన్ను ఎలాగూ ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. 2:24. అయితే యేసు అందరినీ ఎడిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యమయ్యనక్కర్లేదు. మనం రికమెండేషన్లు చేస్తాం. చాలా మంచోడండి, ఈయనకి ఈ అబ్బాయికి జాబ్ ఇవ్వండి, ఈ అమ్మాయి చాలా మంచి అమ్మాయి అండి, ఈ అమ్మాయికి జాబ్ ఇవ్వండి, చాలా అవసరం ఉందండి అని రికమెండేషన్లు మనం చేస్తాం. కానీ యేసు ప్రభు మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు. హృదయాంతరంగంలో ఏముందో ఆయనకి తెలుసును. మనం పైనే చూస్తాం, కానీ ఆయనకి మన హృదయంలో ఉన్న రహస్యాలన్నీ తెలిసి కనుక ఎవడునూ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. అంతటి సర్వజ్ఞాని అయిన దేవుడు. మత్తయి సువార్త 17:27 చూస్తే చదవద్దు. అక్కడ పన్ను కట్టాల్సిన టైం వచ్చింది. ఒక్కొక్కళ్ళకి 1/2 షెకెల్ కట్టాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఆయన ఏం చేశాడు? పేతుర్ని, నువ్వు వెళ్ళి గాలం వెయ్యి, గలిలయ సముద్రంలో వేస్తే 1 షెకెల్ పడుతుంది, నీకు నాకు కట్టేయమని. అది కూడా ఆయనకి తెలుసు. మరి లూకాసు వార్త 22:33-34 చూస్తే అది కూడా చదవక్కర్లేదు. పేతురుని గురించి రాయబడింది. ఆ పేతురు ఆయన్ని, నేను మరణం మట్టుకు నిన్ను విడిచిపెట్టను, ఆఖరికి నా ప్రాణం పోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డా కూడా నిన్ను ఎరగనని చెప్పను, కాదనను, నిన్ను వెంబడిస్తాను, నీ శిష్యుడిగానే ఉంటాను అని అన్నాడు. కానీ ముమ్మారు కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరగనంటావని చెప్పి ప్రభువు చెప్పాడు. చెప్పినట్టు జరిగిందా? జరిగింది. పేతురికి తెలుసా ఆయన చెప్పాడని? ఆ తర్వాత సంతాపపడి ఏడ్చాడు. కాబట్టి మనం పేతురు జీవితం నుంచి నేర్చుకునేది ఏంటంటే, మనం కూడా ఎప్పుడన్నా అలాంటి పనులు చేసినా, యేసు ప్రభువు గురించి ఎవరైనా అక్కడ మాట్లాడుకుంటున్నారు అనుకోండి, కొంచెం నీచంగా హీనంగా మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అప్పుడు వాక్యంలోంచి రుజువులు చూపించి ఉదాహరణలు చెప్పి అలాగంటారేంటి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ధైర్యం లేదనుకోండి, తర్వాత అవతలికి వెళ్ళి ఎంతో బాధపడ్డాం అనుకోండి, క్షమాపణ అడగచ్చు. అంతేగాని క్షమాపణ అడగకుండా ఇంకా దేవుడు నన్ను వదిలేస్తాడు, క్షమించడు, ఎంతగా వాళ్ళు దేవుని గురించి అంత హీనపరిచి నీచంగా మాట్లాడుతుంటే నేను ఒక్క మాట ప్రభువు గురించి ఏమీ చెప్పలేకపోయాను, ఎన్ని మేలు చేశాడు, ఎంతగా రక్షించి మా ప్రార్థనలు ఆలకించి మాకు విడుదల సహాయం అనుగ్రహించాడు అని చెప్పి ఏమీ మనకి మనం హాని చేసుకోనక్కర్లేదు.
విచారించక్కర్లేదు, మోకరించి ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే ఆయన క్షమించే దేవుడు. పేతురంతటి ఆయన ఇన్నర్ సర్కిల్లో ఉన్న ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురులో ఒకడైన పేతురునే ఆయన క్షమించగాలేంది మనల్ని మరింతగా క్షమిస్తాడు. కాబట్టి మనం ధైర్యంగా ఆయన యొక్క ఆ ఇరుకు మార్గంలో, నిత్య మార్గంలో నడిచిపోతూనే ఉందాం. సరే, ఇంత గొప్ప దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు అనంటే రక్షకుడు, అభిషిక్తుడు, అభిషిక్తుడైన రక్షకుడు అని చెప్పేసి ఆయన గురించి మనం చాలా తెలుసుకున్నాం. ఆయన గుణగణాలు చూసాం. తర్వాత ఆయన గురించి మనం ఇంకా తెలుసుకోవలసింది, విశ్వసించవలసింది ఏదైనా ఉందా అనంటే దైవభక్తిని గూర్చిన మర్మము. అది చూద్దాం. 1 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సరశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. ఇది మన స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్. ఇది ప్రతి ఒక్కరికి కంటత రావాలి. దయచేసి అందరూ కూడా ఇది కంటత పెట్టండి. మీరు నమ్మేది ఏంటి? మీ విశ్వాసం అసలు ఏంటి? యేసుక్రీస్తు ఎవరు? ఆయన గురించి మీకేం తెలుసు చెప్పండి చూద్దాం అని ఎవరైనా మీరు అడిగితే వాళ్ళకి ఏం చెప్తారు అంటే, ఇది కంటత పెట్టి ఇది చెప్పితే చాలు. ఏంటది? దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను. ఆయన దేవుడు అని చూసాం. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలన్నటువంటి దేవుడు. ఆయన పరలోకంలో దూతల చేత, భక్తుల చేత, పెద్దల చేత, మరి పరలోక వాసుల చేత పొగడబడేటటువంటి దేవుడు. ఇటువంటి దేవుడు ఎలా ప్రత్యక్షమయ్యాడు అంటే, మాంసములు కలిగినటువంటి ఈ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యాను, రక్షకుడని జనములలో ప్రకటింపబడాను. 5-6 అంశాలు ఉన్నాయి. శరీరధారి అయి. ఇప్పుడు యోహాను సువార్త 1:14 ఒట్టిగా చదివేయండి అంతే. ఆ వాక్యమే. ఈ వాక్యం ఎక్కడుంది? ఆది యందు. ఆ వాక్యం ఏమైంది? ఇప్పుడు శరీరధారిగా వచ్చింది. కాబట్టి అది. రెండవది, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను. యోహాను సువార్త 18:33 నుంచి 38 వరకు. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు, నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పెరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనము ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించితిరి గదా, నీవేమి చేసితివని అడుగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పబడకుండునట్టు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్లు నేను రాజుని. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను.
అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల అతడు ఈ మాట చెప్పి, అతడంటే ఎవరు? పిలాతు. పిలాతు ఎవరు? గవర్నరు. ఆయన న్యాయాధిపతి. ఆ న్యాయాసనం మీద మరి ఆసీనుడైనప్పుడు ఎటువంటి శిక్ష విధించే అధికారం అయినా అతనికి ఉంది. ఏ శిక్ష విధించకుండా రద్దు చేసేటటువంటి వీళ్ళ యొక్క అభియోగాలన్నిటినీ కొట్టేసేటటువంటి అధికారం కూడా పిలాతుకు ఉంది. అయితే యేసు ప్రభువుతో కొంత డిస్కషన్ చేశాడు అక్కడ. ఆయన నేను రాజునే అని ఒప్పుకున్నాడు. కానీ నా రాజ్యం ఈలోక సంబంధమైంది కాదు. ఈలోక సంబంధమైంది అయితే నన్ను వెంబడించే వారందరూ నా కోసం పోరాడతారు, యుద్ధాలు చేస్తారు, రక్తపాతం జరుగుతుంది. నేను ఈ రాజ్యాన్ని రోమీయుల పరిపాలన నుంచి విడిపించగలిగి ఉంటానేమో. విడిపించగలడు అలా తలుచుకుంటే. ఆయన శిలువ మీద నుంచి నిన్ను నువ్వు కాపాడుకోలేవు, మమ్మల్ని కూడా కాపాడలేవు, అసలు ముందు మన ముగ్గురిని కాపాడు అని అంటే, నేను గనక తలంచుకుంటే ఇప్పుడు తండ్రి వేలాది వేల మంది సైన్యాన్ని, దూతల్ని పంపించి నన్ను విడిపించగలడు. కానీ నేను వచ్చిన ఉద్దేశ్యం నెరవేరదు. కాబట్టి నేను ఒక పర్పస్ కొరకు, ఒక కారణ జన్ముడిగా ఈ లోకానికి వచ్చాను కాబట్టి అది నెరవేర్చాలని ఆయన చెప్పినట్టే ఇక్కడ పిలాతుకు కూడా చెప్పాడు, నేను రాజునే అని. అయితే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది. సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అన్నాడు. కాబట్టి ఆ మాట నమ్మగలిగేది. ఈయన రాజు, ఈయన శరీరధారిగా వచ్చినటువంటి రాజని, పరలోకాన్ని నుంచి వచ్చిన దైవావతారం ఎత్తి వచ్చినటువంటి దేవుడని నమ్మగలిగింది ఎవరు? సత్య సంబంధులు మాత్రమే. అందరూ నమ్మలేరు. ఈ మాట చెప్పి ఏమన్నాడు? బయటికి వెళ్ళి పిలాతు యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. కాబట్టి ఆయన, మనం 2వ పాయింట్ చదివాం కదా, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందాను. ఆయన మాటలో కానీ ఆయన క్రియల్లో కానీ ఎంతమంది అబద్ధ సాక్షులు వచ్చి రకరకాల నేరాలు ఆయన మీద మోపినప్పటికీ కూడా ఏది కూడా అక్కడ రుజువు కాలేదు. పిలాతే అన్నాడు, ఏ దోషమును నాకు కనపడలేదు. ఏ దోషమును కనపడలేదంటాడు, మరి ఆయన్ని మరణ శిక్షకు అప్పగిస్తాడు. చివరికి అంటాడు, బరబ్బాని విడుదల చేయనా, బరబ్బాని అప్పగించనా, ఈయన్ని విడుదల చేసి అంటాడు. ఎవరో ఒకరిని చంపాలని ఉంది మీకు, బరబ్బాని వేసుకోండి సిలువ. ఈయన్ని ఎందుకు అనవసరంగా చేసేయన్నీ ఈయన మంచి పనులని చెప్పి రుజువు అవుతుంది అని అంటే వాళ్ళకి అస్సలు ఆ మాట నచ్చలేదు. ఎందుకు? ప్రజలందరూ ఇంతకుముందు వీళ్ళ దగ్గరికి వచ్చేవారు మంచికి చెడుకి. ఇప్పుడు అందరు ఎవరిని అడగటానికి వెళ్తున్నారు? అది. కాబట్టి ఆయన నీతిపరుడని తీర్పు నొందెను. ఇంకా దేవదూతలకు కనబడేను. లూకాసు వార్త 24:4-12. ఆయన ఇక్కడ లేడు, ఇందును గూర్చి వారికేమి తోచుచుండగా, ఏమీయూ తోచక ఉండగా, ఏమి తోచట్లేదు అసలు. ఏంటో ప్రకాశమానమైన ఏంటి, సమాధి దగ్గరికి వెళ్ళారు, దానికి సీల్ వేశారు, సైనికులు కావాలన్నారు. ఇప్పుడు వచ్చి చూసేటప్పటికి తీరా ఆ రాయి ఎవరు దొర్లించారు, లోపలికి ఏమో వెళ్తే ఖాళీగా ఉంది, ప్రభు అయిన యేసు దేహమేమో కనపడటం లేదు సమాధిలో, ఏమీ తోచక ఉండగా వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలీలలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు
పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునుడని వారితో అనిరి. అది ఇక్కడ చూసినట్లయితే ఆయన మరి దేవదూతలు వచ్చి ఇంకా చాలా చోట్ల రాయబడి ఉంటుంది. ఇప్పుడు మనం అవన్నీ చదవటానికి మరి సమయం లేదు కాబట్టి మరి మీరు మీకంటే ముందు ఆయన గలిలీకి వెళ్తానన్నాడు కదా అని కూడా చెప్తారు. ఆ స్త్రీలకి చెప్తారు. ఆ స్త్రీలు వెళ్ళి శిష్యులకి చెప్తే వెర్రి మాటలుగా ఉన్నాయి వీళ్ళ మాటలని నమ్మరు. కాబట్టి మరి ఆయన దేవదూతలకు కనబడెను అన్నది ఎంతో సత్యం. తర్వాత రక్షకుడని జనములలో అపోస్తలుల కార్యములు 2:37 నుంచి 40 వరకు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము 35 నుంచి చదువు, నీవు కుడిపార్శ్వమున లేదా 36 నుంచి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెను. ఇశ్రాయేలీలకి చాలా కష్టంగా ఉంది ఇది తెలుసుకోవాలంటే, ఒప్పుకోవాలంటే, నమ్మాలంటే. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు మెస్సయ్య వస్తాడు, ఆయన ఈ రోమీయుల పరిపాలన నుంచి మనల్ని విడిపిస్తాడు, ఆయన రాజుగా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు, ఆయన మనందరికీ కూడా గొప్ప గొప్ప పదవులను ఇస్తాడు, ఆ రోమీల్ని తరిమి వెళ్ళగొడతాం, మనల్ని ఇంతగా హింసిస్తున్నారు, ఇంతగా బాధిస్తున్నారు అని చెప్పేసి వారు ఎదురు చూస్తుంటే, ఈయన నేనే మెస్సయ్యానంటాడు, నేను రాజునంటాడు, చేసే అన్ని అద్భుతాలు, సూచక క్రియలు, గొప్ప గొప్ప పనులు. కానీ రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని ఈ ఇశ్రాయేలు దేశాన్ని ఆ రోమా పరిపాలన నుంచి విడిపించే ప్రయత్నాలు ఏమీ చేయడే. ఈయన మనకు ఉండటం కూడా అనవసరమే, వేస్ట్ అని చెప్పేసి ఆయన్ని వాళ్ళు పక్కకు పెట్టారు. కానీ ఆయన రాజ్యము లోక సంబంధమైనది కాదు, కానీ ఆత్మ సంబంధమైనది అని చెప్పి వారు గ్రహించలేకపోయారు. అన్యజనులు గ్రహిస్తున్నారు. పాపులు, సుంకరులు, వేశ్యలు మారు మనసు పొంది కుప్పలు తెప్పలుగా ఆయన దగ్గరకు వస్తున్నారు, ఎన్నో మేళ్ళు పొందుతున్నారు. వీళ్ళేమో బిగించుకుని కూర్చుని ఆత్మీయంగానూ నష్టపోతున్నారు, శారీరకంగానూ మేళ్ళు పొందలేకపోతూ ఉన్నారు. ఇక్కడ ఏమన్నాడు, మీరందరూ కూడా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. చదవమ్మా. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా. ఏ మాటలు విన్నారంటే 14వ వచనం నుంచి ఈ 36వ వచనం వరకు. అవన్నీ ఇప్పుడు మనం చదవలేము, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏమేమి చెప్పాడో, ఏమేమి యేసు ప్రభువుని గురించి చెప్పాడో అవన్నీ కూడా వాళ్ళ కళ్ళు అప్పుడు తెరుచుకున్నాయి, వాళ్ళ మనోనేత్రాలు అప్పుడు వెలిగించబడ్డాయి. అప్పుడు వాళ్ళకు అర్థమైంది, అయ్యో నిజమే కదా, ఏంటి అసలు ఎక్కడెక్కడి నుంచో దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ, ఆ లిస్ట్ అంతా 5వ వచనం నుంచి చూస్తే ఉంటుంది. వీళ్ళందరూ కూడా దేవుని యొక్క గొప్ప కార్యాలని, మహిమని వివరిస్తున్నారు. వాళ్ళు తాగి ఉన్నారేమో అని అనుమానం వచ్చింది మొదట్లో, కానీ కాదు. తాగినోడు దేవుని గొప్ప కార్యాలని వివరిస్తాడా? బూతు మాటలు మాట్లాడతాడు, తుంటరి మాటలు, అల్లరి పనులు చేస్తాడు. వీళ్ళు చూస్తే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, ఏ భాషలు మాట్లాడే జనాల్లోంచి వచ్చిన వాళ్ళు దేవుని మహిమని, దేవుని అద్భుతాలని వివరిస్తున్నారంటే, బాబోయ్ మనం నిజంగానే చాలా తప్పు చేశాం అని చెప్పి అప్పుడు తెలివి తెల్లారింది. హృదయంలో నొచ్చుకుని ఏం చేశారు, మేము ఏమి చేతుము అని అడిగితే
అప్పుడు పేతురు ఏం చెప్పాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళతో పాటు మన ముందు మారు మనసు పొందాలి. మన జీవితాలను ఒకసారి పరీక్షించుకుని, ఇంకా మరి మారు మనసు పొందని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే, ప్రభువా నా జీవితాన్ని అంతా ఒక చిత్రంలాగా నా ముందు చూపించు, నీకు అయిష్టమైనవి ఏమేమి చేశాను, ఆయాసకరమైన మార్గంలో ఎలా నడిచాను, నిన్ను ఏ విధంగా మనసు నేను నొప్పించాను, నాకు బయలుపరచు ప్రభువా అని మనం సిన్సియర్గా అడిగితే ఆయన చక్కగా చూపిస్తాడు. ఆయనకు అదే కావాలి. ఆయనకి ఆయాసకరమైన మార్గంలో నుంచి నీతి మార్గంలోనికి వచ్చేవాళ్ళు కావాలి. వాళ్ళతో ఆయన పరలోకాన్ని నింపుకోవాలని కోరుకుంటున్నాడు. కానీ ఎంతమంది దానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతసేపు మనం మన ఈ లోక సంబంధమైన తాపత్రయాలు ప్రయాసాల్లోనే మునిగి తేలుతూ ఉన్నాం. కానీ మన ఆత్మ గురించి యుగ యుగాలు ఉండే జీవించే ఆత్మ, ఈ శరీరం మన్నైనది మన్నైపోద్ది, కానీ ఆత్మ మాత్రం రెండు గమ్యాలు, ఒకటి నరకం, ఒకటి పరలోకం. ఆ రెండిట్లో ఏ దానిలో మనం చేరుకోబోతున్నామో ఇప్పుడే నిర్ణయించుకోవాలి. దాని గురించి అసలు ఆలోచిస్తున్నామా? తర్వాత చూద్దాంలే, ఆలోచిద్దాంలే, ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నామా? జాగ్రత్త. మన సమయం, మన కాలగతులు దేవుని వశమై ఉన్నాయి. సర్వజనుల ఊపిరి ఆయన చేతిలో ఉంది. ఆయనది వీడ్చినప్పుడు మనం మంటి పాలైపోతాం. ఆ తర్వాత ఇంకా మన చేతిలో ఏ నిర్ణయాలు ఉండవు. ఈ సమయం ఉండగానే, నేడు అనబడు సమయం ఉండగానే మీరు మారు మనసు పొంది అన్నీ ఒప్పుకుని పాప క్షమాపణ నిమిత్తం, పాపాలన్నీ క్షమించేవాడు ఆయన ఒప్పుకుంటే, తర్వాత ఆయన చెప్పింది ఒకటే, ఏంటది? బాప్తిస్మము పొందుడి. కాబట్టి యేసుక్రీస్తు నామములో, తండ్రి పంపిన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో, త్రియేక దేవుని నామంలో మనం బాప్తిస్మం పొందాలి. ఆ బాప్తిస్మము దేనికి సూచనగా ఉంది? కొరింథీ పత్రికలో ఉంది. మనము క్షమాపణ అడిగి ఇలా ఎప్పుడైతే ముంచబడతామో నీళ్ళల్లో పూర్తిగా, అది మనం చచ్చిపోయాం, యేసుక్రీస్తుతో పాటు సమాధి చేయబడ్డాం అనటానికి సూచనగా ఉంది. మరి ఆ నీళ్ళల్లోంచి ఇలా లేచినప్పుడు కొత్త వ్యక్తిగా లేస్తున్నాం. ఇంకా పాత వ్యక్తి చనిపోయింది. ఒక సుజన అనే అమ్మాయి బాప్తిజం తీసుకుందనుకోండి, పాత సుజన చనిపోయింది, యేసుక్రీస్తుతో పాటు పాతి పెట్టబడింది. కొత్త వ్యక్తిగా, కొత్త మనస్సుతో కొత్త జీవితం జీవించటానికి నిర్ణయించుకుని కొత్త బ్రతుకుని ఈ రోజు నుంచి మొదలు పెడతానని అందరి ముందు ప్రమాణం చేసి, పాస్టర్ గారు అడుగుతారు, మరణం వరకు నమ్మకంగా ఉంటావా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా? ఉంటాను అని 10 మంది ముందు ప్రమాణం చేసి అప్పుడు ఆ నీళ్ళల్లోంచి లేచి బయటకు వస్తాం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అని వరము పొందు. పరిశుద్ధాత్మ ద్వారానే ఒప్పించబడతాం, అది రైటే. ఎవరు? పరిశుద్ధాత్మ వలన తప్ప యేసు ప్రభు అని ఒప్పుకొనడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ, నడిపింపు, ఒప్పింపు ఉంటేనే పాపక్షమాపణ, నిత్య జీవము ఇవ్వగలిగిన దేవుడు ఆయన మాత్రమే అని ఒప్పుకుంటాం మనం. కానీ పరిశుద్ధాత్మ అనే వరం పొందటం కూడా ఎంతో అవసరం. ఆ వరం పొందాలి అంటే ఏం చేయాలి? మనము బాప్తిస్మం పొందాలి. వరం అంటే ఏంటి? పూర్వకాలం ఋషులంట చాలా తపస్సులు సంవత్సరాల తరబడి చేస్తే అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, భక్తా నీకేం కావాలో కోరుకో అంటే, నాకు ఫలానాది కావాలి అని కోరుకుంటే ఇచ్చేసేవాడని చెప్పేసి మనం చదువుతాం కదా. కాబట్టి వరం అంటే ఏంటి? అడిగి పొందుకునేది.
ఊరికే ఇచ్చేది కాదు. దాని కొరకు మనం కనిపెట్టాలి. యేసుప్రభు ఏం చెప్పాడు? 10 రోజుల పాటు మీరు మేడగదిలో కనిపెట్టండి అంటే యేసుప్రభు తల్లి అయిన మరియ కూడా కనిపెట్టింది. తల్లి కాబట్టి ఆవిడకి ఫ్రీ ఎంట్రీ ఉందా? లేదు. ఆమె కూడా బాప్తిస్మం పొందింది. ఆమె కూడా పాప క్షమాపణ పొంది దేవుని ఈయనే నిజమైన దేవుడని నమ్ముకుంది. ఏదో నా కడుపున పుట్టాడు కదా, ఇంకా నాకు ఒక హక్కు ఉంది అనుకోవటానికి కుదరదు అక్కడ. ఆమె కూడా మనందరితో సమానమే. కాబట్టి మీరు ఎవరైనా చెప్పి ఇదిగో తల్లి దగ్గరికి వెళ్ళి ఆ తల్లికి చెప్పుకుంటే చాలు, కుమారునికి రికమెండ్ చేస్తుంది. మనం కుమారుడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. అమ్మో ఆయన గొప్ప దేవుడు, ఆయనకు ప్రార్థన చేస్తే వింటాడా మనలాంటి పాపులు నీచుల ప్రార్థన అని ఎవరైనా చెప్తే మీరు చెప్పాల్సింది ఒకటే, తల్లి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. తల్లి కూడా మేడగదిలో శిష్యులతో పాటు కనిపెట్టి ఆమె పరిశుద్ధాత్మ పొందింది. సరే, ఎంతవరకు వచ్చాం మనం? రక్షకుడని జనములలో ప్రకటింపబడిన వీళ్ళందరూ ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి అని ఉంది అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనంలో. కాబట్టి ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో కూడా ఆయన రక్షకుడని నమ్మబడ్డాడు. అది మన స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్లో 4వ అంశం. 3000 మంది నొచ్చుకుని ఏం చేయాలి అంటే బాప్తిసం పొందండి, పాపాలు ఒప్పుకొని పొందారు. ఇంకొకసారి 5000 మంది ఏం చేయాలి, మాకు చాలా బాధగా ఉంది, వేదనగా ఉంది, ఒప్పుకోండి, పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందండి. అబ్బా ఎంత సంతోషంగా ఉంది, బాప్తిస్మం పొందిన తర్వాత ఒక కొత్త వ్యక్తిని అయిపోయినట్టు ఫీలింగ్ ఉంది అని చెప్పి ఆ సంతోషం ఆనందం వాళ్ళు అనుభవించి ఎక్కడెక్కడికి ఆకాశం కింద నుండి ఏ జనాల్లోంచి వచ్చారో మళ్ళీ ఆ జనాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు సాక్ష్యాలు చెప్పి వాళ్ళు అనుభవించిన సంగతులు, చూసినవి, కన్నవి, విన్నవి పంచుకుంటే వెళ్ళిన చోటల్లా ప్రజలు నమ్ముకున్నారు, విశ్వాసులు ఏర్పడ్డారు, సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆకాశం క్రింద ఉన్న జనాంగాలన్నిటిలో ఇంకా ప్రభువుని నమ్ముకోని జనాంగాలు ఎక్కడో ట్రైబల్స్, కీకారణ్యాల్లో ఉండేటటువంటి ట్రైబల్స్ తప్పితే కొన్ని జాతులు, మిగిలిన వాళ్ళందరూ దాదాపు సువార్త విన్నారు. అంగీకరించారా లేదా అన్నది వేరే సంగతి. తర్వాత 5వది లోకమందు నమ్మబడెను. అపోస్తలుల కార్యములు 5:12. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. ఒక్క నిమిషం. లోకమందు నమ్మబడిన అయిపోయింది కదా, అది చెప్పానా ఇప్పుడు? ఆయన లోకమందు నమ్మబడేనంటానికి ఆకాశం క్రింద ఉన్న జనాలన్నిట్లోనూ ఆయన నమ్మబడ్డాడు, మనకు తెలుసు. తర్వాత 6వది ఆరోహణుడై తేజోమయుడయ్యను. హెబ్రీ 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. 6వ వచనం చదవము. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుడని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నారు. అవన్నీ తర్వాత చదువుకోవచ్చు. ఆ చాప్టర్ అంతా ఆయన గురించి, ఆయన గొప్పదనం గురించే. కాబట్టి ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, మరి ఆయన ఆరోహణుడై తేజోమయుడై, ఆయన ఆరోహణుడు అయిపోతుంటే శిష్యులందరికీ 40 రోజుల పాటు కనపడి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ వెంట ఉండి వాళ్ళకి అన్ని రకాల అప్పగింతలు పెట్టి వాళ్ళు ఎలా జీవించాలో వాళ్ళని హెచ్చరించి
అక్కడ ఆరోహణుడైపోతుంటే ఇలా చూస్తున్నారు, పరలోకానికి వెళ్ళిపోతుంటే దిగులు పెట్టేసుకుంటున్నారు. బాబోయ్, ఈయన లేకపోతే మనం ఎలా బ్రతుకుతాం, ఎలా ఉంటాం? అన్ని విషయాల్లో ఆయన మనల్ని అంటే ఫిజికల్గా కనిపించేటటువంటి శరీరధారి అయిన క్రీస్తుకు అలాగ అటాచ్ అయిపోయారన్నమాట శిష్యులు. అయితే అక్కడ దేవదూతలు వచ్చి, గలిలయులారా, మీరు ఎందుకు అలా తేరి చూస్తున్నారు? ఇప్పుడు ఎలాగ పరలోకానికి ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడో ఒకనాడు అలాగే రాబోతున్నాడు. అప్పుడు ప్రతి కన్ను కూడా ఆయనను చూస్తుంది. మీరేం బాధపడకండి, మీరు వెళ్ళి మీకు ఆయన ఏమేమి చెప్పాడో అవన్నీ చెయ్యండి అని చెప్పినప్పుడు వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆయన వాళ్ళని చక్కగా సిద్ధపరిచాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు, మేము ఎలాగుంటాం, మరి మమ్మల్ని ఎలా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా అంటే, నేను వెళ్ళే స్థలానికి మీరు కూడా వస్తారు, మాకు తెలియదు ఆ దారి, ఎక్కడికి వెళ్తున్నావో, ఎలా ఇలాంటి ప్రశ్నలు అడిగేవారు. అడుగుతుంటే ఆయన ఏం చెప్పాడు, నా తండ్రి అంటే అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరచాలి, మరి అప్పుడు నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని నేను ఉండే చోట ఉండటానికే నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని ఇన్ని రకాలుగా వాళ్ళని ధైర్యం చెప్పి ఆయన సిద్ధపరిచి వెళ్ళిపోయాడు. మరి 12:2 హెబ్రీ 12:2 హెబ్రీ పత్రిక అంతా ఆయన మహత్తు గల కార్యాలే, ఆయన మహిమే. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త మన విశ్వాస ప్రమాణం ఇది. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ మాట. స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాస ప్రమాణం. లూథరన్స్, సిఎస్ఐ వాళ్ళందరికీ అపోస్తలుల విశ్వాస ప్రమాణము, నికేయ విశ్వాస ప్రమాణము చిన్నప్పుడే కంటతో వచ్చేస్తాయి మనకి, కంటతో పెట్టించేసి కన్ఫర్మేషన్లు ఇస్తారు. కాబట్టి ఈ విశ్వాస ప్రమాణం ఇది అందరికీ కంటత రావాలి. ఇదేంటిది? విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించువాడు అయిన యేసు వైపు చూచుచు మనము ఓపికతో, ఒక్కోసారి ఓపిక నశించిపోయింది, ఇంకా నాకు చిరాకు వచ్చేసింది, ఇంకా నేను ఓర్చుకోలేను, నా వల్ల కాదు అని అంటూ ఉంటాం మనం కదా విసిగిపోయినప్పుడు. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎవరి వైపు చూడమంటుంది? యేసు వైపు చూస్తూ అప్పుడు ఓపిక దానంతట అదే వస్తుంది. ఎందుకంట ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనమును యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అవమానాన్ని నిర్లక్ష్య పెట్టటమా? ఒక మాట అంటే నేను పడను, జాగ్రత్త, నువ్వు ఏ చెయ్యి, కానీ మాట అంటే మాత్రం పడను అంటాం. ఆయన ఎన్ని మాటలు అన్నారు? ఆయన అవమానాన్ని ఏం చేశాడంట? నిర్లక్ష్య పెట్టాడంట. కాబట్టి మనం చిన్న చిన్న వాటికి చాలా అఫెండ్ అయిపోతాం, అప్సెట్ అయిపోతాం. మనము చాలా నేర్చుకోవాలి నిజంగా ప్రభువు దగ్గర నుంచి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, ఎటువంటి ఆనందం అది? తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యేటటువంటి ఆనందం. అంతేకాదు, అది కాదు ఆయన మెయిన్ ఆనందం ఏంటో తెలుసా? తను ఎప్పుడు ఆయన పరలోకంలోనే ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడయ్యే ఉన్నాడు, అందరి చేత మహిమపరచబడుతూనే కీర్తించబడుతూనే ఉన్నాడు. ఆయన గొప్ప ఆనందం ఏంటంటే, పనికి మాలినటువంటి మనందరి కోసం తన ప్రాణం పెట్టి అందులో మాత్రం విజయాన్ని సాధించాడు. సాతాను చాలా ప్రయత్నాలు చేశాడు. అసలు చిన్నప్పుడే ఆయన్ని చంపేయాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు యోసేపు మరియను, బాలుడైన యేసును తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోయి ఆ హేరోదు చనిపోయే వరకు ఉండి వచ్చి మళ్ళీ ఆ హేరోదు కొడుకు అర్కేయాయు రాజ్యం వెళ్తున్నాడు. అది తండ్రి యొక్క పగను గుర్తుంచుకుని కొడుకేమన్నా చేస్తాడేమో అని మళ్ళీ వాళ్ళ స్వగ్రామాన్ని విడిచిపెట్టి ఆ నజరేతుకి వెళ్ళి అక్కడే జీవించారు. కాబట్టి ఆ తర్వాత కూడా
కొనకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఆయన్ని కొండ శిఖరాన్ని నుంచి పడేసి చంపేయాలని తీసుకెళ్తే వారి మధ్య నుంచి తప్పించుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు? నా సమయం ఇంకా రాలేదన్నాడు ఆయన చాలాసార్లు. చాలా విధాలుగా ప్రయత్నాలు సాతాను చేశాడు, కానీ ఆయనని మరి దేవుడు కాపాడాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంట? అవమానమును నిర్లక్ష్యం పెట్టి, ఎందుకు ఆయన శిలువ మరణం పొందటానికి వచ్చాడు. మెయిన్ పాయింట్ అది. మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనల్ని విడిపించటానికి, విమోచించటానికి వచ్చాడు. నేను మాట అంటే పడను, నువ్వెవరివి నన్ను అనటానికి, నా మీద ఉమ్మూస్తావా, నన్ను తిడతావా, నేను ఎవరిని అనుకుంటున్నావు, నేను తండ్రి అయిన దేవుని కుమారుణ్ణి అని అనగలడు ఆయన. మనమైతే అందుమేమో. కానీ ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు మనం అందరం పరలోకానికి వెళ్ళిపోయి కళకళలాడిపోతూ ఉంటుంది పరలోకం. అప్పుడు ఆయన సంతోషం ఇంత అంతా కాదు. ఇంకా సింహాసనం మీద తండ్రి కుడిపార్శ్వం మందు కూర్చోడు ఆయన. కాబట్టి మనము అటువంటి ఆనందం ఆయన పొందబోతూ ఉన్నాడు. అందుకోసం ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి, ఎందుకు సహించాడు సిలువని? ఆనందం కొరకు, మనందరినీ రక్షించబోతున్నాననే ఆనందం కొరకు. దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. అయితే మీరు అలసట పడకయు, మీ ప్రాణములు విసుగొకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎవడైనా వచ్చి తుపాకీ మన ఎదురుగుండా పెట్టి లైన్గా నిలబెట్టి యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పు, పంపించేస్తాను అని లైన్గా నిలబెడితే ఎంతమంది ప్రాణాలని కాపాడుకుందాం, వీడి ముందు అందాంలే, బయటికి వెళ్ళాక తర్వాత సంగతి తర్వాత, యేసు ప్రభు దేవుడు కాక ఏమవుతాడు మనకి తెలీదా, వీడేదో అన్నాడు అని చెప్పేసి వాడి ముందు అనేసి ప్రాణం కాపాడుకోవటానికి ప్రయత్నిస్తాం. ఏమో చెప్పలేము, అలాంటి టైం రావచ్చు. ఇంకా మనము ప్రాణము పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దాన్ని ఎదిరించలేదంట. కాబట్టి ఆయన అయితే ఆఖరి రక్తపు చుక్క వరకు మన కొరకు కార్చాడు. కాబట్టి మరి మనం ఈ స్టేట్మెంట్ ఆఫ్ ఫెయిత్, ఈ విశ్వాస ప్రమాణాన్ని నమ్మనోళ్ళు ఉన్నారు. మనము 2వ యోహాను పత్రిక 1:7-11 వరకు చదివామా? 2వ యోహాను 1వ అధ్యాయం 7-11. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. ఒప్పుకోనోళ్ళు ఎవరు? వంచకులు అంటే ఎవరు? మోసగాళ్ళు. వాళ్ళు వంచటం, మోసం చేయటమే వాళ్ళ పని. వాళ్ళంట చాలామంది బయలుదేరి ఉన్నారంట. ఎవరు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని అనేకులు. నా దగ్గర దుర్బోధలు అనే పుస్తకం ఉంది. అందులో యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరధారిగా రాలేదు, ఊరికే అలా కనపడ్డాడంతే. అప్పుడు ఉన్నారు నీకొలాయితులు అనేటటువంటి దుర్బోధలు, రకరకాల బోధలు. యేసు ప్రభువు ఆరోహణుడు అయిపోగానే ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు ఇంకా బయటపడ్డాయి. అసలు యెహోవా సాక్షులు, యెహోవాయే దేవుడు, యేసు ప్రభు దేవుడే కాదంటారు వాళ్ళు. తర్వాత మార్మన్స్ అని ఒక తెగ ఉంది, మార్మన్స్. ఈ బేగంపేట సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళి సునీతగా పత్రికలు ఇచ్చి, అమ్మాయి ఇది అసలు యేసుప్రభు దేవుడు కాదు, మిఖాయేలు దూత, అలా యేసుప్రభువులాగా దేవుడు పంపించాడంతే, నువ్వు నమ్ము, అది కరెక్టు, మీ అమ్మాయిని అమెరికా పంపిస్తాము, నీకు ఎంతైనా ఇస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు ఆ బేగంపేట పాత ఎయిర్పోర్ట్ ఎదురుగుండా పెద్ద మార్మన్స్ టెంపుల్ ఉంది. ఎంతమందిని వాళ్ళు మార్మన్స్గా మార్చేస్తున్నారో చెప్పలేము.
వాళ్ళు మీకు ఏం కావాలంటే అది ఇస్తారు, కోరుకున్నది ఇస్తారు. కానీ యేసుప్రభు మాత్రం దేవుడు కాదని మీరు ఒప్పుకోవాలి. అలాగా రకరకాల వాళ్ళు బయలుదేరారంట. ఇంకా చదవండి. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అది పూర్ణ ఫలము పొందాలి అని అంటే మనం నమ్మిన దాన్ని ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దాన్ని గనక కొంచెం అటు ఇటు ఎవరైనా వచ్చి రోడ్ల మీద కనపడ్డ అమ్మాయిలు అబ్బాయిలు, ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి ఇంటింటికి తిరిగి, ఇప్పుడు జాంగిల్జా పరలోకపు తల్లి అంటే తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. తల్లి లేకుండా తండ్రి ఎలా ఉంటాడు? కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు? తల్లి తండ్రి ఉంటేనే కదా కుమారుడు. తల్లి ఉంది, మీకు ఎంతకాలం తెలియలేదు, ఇప్పుడు మేము చెప్తాం వినండి అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళని గనక మీరు ఇంట్లోకి రానిచ్చారంటే ఇంతే సంగతులు. చదవమ్మా. క్రీస్తు బోధయందు నిలిచియుండక దానిని విడిచి, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవును అంగీకరింపనివాడు ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. జాగ్రత్త, తండ్రిని అంగీకరించాలి, కుమారుని అంగీకరించాలి, క్రీస్తు బోధయందు నిలిచి ఉండాలి. ఇది ఆదికాండము సృష్టి ఎలా మొదలైంది అనేది. ప్రకటన గ్రంథం సృష్టి ఎలాగా పూర్తయిపోయి కొత్త ఆకాశం, కొత్త భూమి, ఆ కొత్త ఇవన్నీ కూడా దేవుడు మానవుల కొరకు ఏమేమి చేయబోతున్నాడు, ప్రతివాని జీతం పట్టుకుని త్వరగా రాబోతున్నాడు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, ఆఖరిలో జరగబోయే అన్నీ, ఇదంతా చుట్టబడి సర్వం అగ్ని కొరకు నిలువ చేయబడింది, నశించిపోద్ది అని చెప్పి అంతా రాయబడిపోయింది, అయిపోయింది, ఇంకా సీల్ చేయబడింది. ఇంక ఇది ముద్రించబడిన గ్రంథం. ఇందులో ఉన్నవి తప్ప క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగువాడు. కొత్త సంగతులు ఏవో చెప్తా ఉంటే గ్రీకులకి ఎంతసేపు కొత్త సంగతులు వినటం చాలా సరదా. వాళ్ళు ఎంతసేపు చేరి కొత్త సంగతులు ఏమున్నాయని చెప్పి ఆలోచించుకుని ఒకళ్ళకొకళ్ళు కనిపెట్టుకుని చెప్పుకుంటూ ఉండేవారు. అలాగా కొత్త సంగతులు ఎవరన్నా చెప్తుంటే చాలా సరదాగా ఉంటుంది వినటానికి. కానీ దానిని విడిచి ముందునకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపని వాడు. జాగ్రత్త, మీకు ఎవరైనా కొత్త సంగతులు చెప్తుంటే మీరు వెంటనే వచ్చి పాస్టర్ గారిని అడగాలి. అయ్యా ఇలా చెప్పారు, మరి ఇది బైబిల్లో ఉందా, వీళ్ళని నమ్మచ్చా, వీళ్ళు చెప్పేది రైటేనా అని అడగాలి, సంఘ పెద్దలను అడగాలి. ఆ బోధయందు నిలిచియుండువాడు. ఏ బోధయందు? క్రీస్తు బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. క్రీస్తు బోధయందు నిలిచి ఉండేవాడే తండ్రిని కుమారుని అంగీకరించేవాడు, లేనివాడు అంతే. ఎవడైనను ఈ బోధను తేక, ఇది చాలా ముఖ్యం, ఇది చాలా శ్రద్ధగా వినండి. ఎవడైనను ఈ బోధను తేక, ఏ బోధను? క్రీస్తు బోధను. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పిన అన్ని వ్రాయబడినవి అన్నీ, ఆయన శిష్యుల చేత పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించినవన్నీ, అపోస్తలుల చేత పేతురు పౌలు చేత రాయించినవన్నీ, యోహాను యూదా యాకోబులతో రాయించినవి అన్నీ ఈ క్రీస్తు బోధను తప్ప ఈ బోధను తేక ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని రండి బ్రదర్, రండి సిస్టర్, కూర్చోండి. మంచినీళ్ళు తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా? అస్సలు ఇంట్లోకి కూడా వాళ్ళని రానియకూడదు. శుభమని వారితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఎటువంటి దుష్టక్రియలు దుష్ట జీవితాలు వాళ్ళు జీవిస్తుంటారంటే, అసలు చాలామంది తమకున్న ఆస్తిపాస్తులు సర్వాన్ని అమ్మేసుకుని కుటుంబాలుగా వెళ్ళిపోయి, ఇలాంటి వాళ్ళు డేవిడ్ కోరెష్ అని ఒకడు ఉన్నాడు,
ఇంకా చాలామంది ఉన్నారు. మీరు గూగుల్ సెర్చ్లో కొట్టి చూసుకోండి, డేవిడ్ కోరేష్ అని. అన్నీ అమ్మేసుకుని అదంతా అతనికి రాసి ఇచ్చేసి, చేతికి ఇచ్చేసి అతనితో పాటు అందులోకి చేరిపోయారు. పెద్ద ర్యాంచులు కొనేసి అక్కడ కట్టేసి అందరికీ చిన్ని చిన్ని రూమ్స్ లాంటివి ఇచ్చేసి అందరికీ కామన్ కిచెన్ వండించేసి రోజు ఇతను చెప్పేవన్నీ వినాలి. విన్నాక కొంతమందికి బాబోయ్ ఏంటి ఇలా ఉంది, ఇతను ముందు చెప్పింది ఏంటి, ఇప్పుడు ఏమేంటి కొత్త కొత్తవి చెప్తున్నాడు, బాబోయ్ ఏంటో భయంగా ఉంది, వెళ్ళిపోదామంటే కాల్చి చంపేసి అక్కడ పాతి పెట్టేయటమే. కాబట్టి చాలా జరుగుతున్నాయి లోకంలో. మనం ఎంతో అలర్ట్గా ఉండాలి, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ఏం చేశాడు? తన ముందుంచబడిన ఆనందం కొరకు మన అందరినీ రక్షించబోతున్నాను, మనల్ని తిరిగి తండ్రితో సమాధానపరచబోతున్నాను, దేవునితో మనం కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధరించబోతున్నాను, తిరిగి పరలోకాన్ని మరి మానవుల్ని ఒకటిగా మనకు అక్కడికి అర్హతని ప్రవేశాన్ని కల్పించి మరి దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి చేయబోతున్నాను అనే ఆనందం. ఆ ఆనందం కొరకు ఆయన ఏమైనా సరే ఓర్చుకుంటాను, నేను ఎంత అవమానాన్నైనా ఓర్చుకుంటాను, ఎంత నిర్లక్ష్యాన్నైనా ఓర్చుకుంటాను, ఎంత శిలువ శ్రమనైనా ఓర్చుకుంటాను. నేను ప్రాణం పెట్టి వీళ్ళని విమోచించటమే నా ఏకైక లక్ష్యం, నా ధ్యేయం అని ఎలా అనుకున్నాడో మనం కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమని? నశించిపోతున్న ఆత్మలు ప్రభువుని తెలుసుకోక, ఆయనే నిజమైన రక్షకుడు, ఆయన శరీరధారి అయి వచ్చాడు, ఆ నీతిపరుడని తీర్పు నొందాడు, దేవదూతలకు కనపడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు, లోకమందు నమ్మబడ్డాడు, ఆరోహణుడై తేజోమయుడై. ఏమి నమ్ముతారు మీరు? ఏంటి మీరు నమ్మేది? యేసుప్రభు గురించి అంటే ఇది మనం టకా 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 చెప్పగలగాలి, ఈ విశ్వాస ప్రమాణం ఇది. కాబట్టి మనం గనక ఈ నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన ఎలాగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడో మనం కూడా అలాగా అలర్ట్గా ఉండి సువార్త ప్రకటించి మరి వారిని దేవుని యొక్క నీతి మార్గములోనికి నడిపించకపోతే మనకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు, మన జీవితాలకి ఏమాత్రం ఒక అర్థం ఉండదు. కాబట్టి మనం ఈ సాయంకాల సమయం ఒకసారి మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాం. ఇంకా ఒక నెలే అయిపోయింది, 2వ నెలలోనే ఉన్నాం మనం. ఇంకా మన ముందు 10 నెలలు ఉన్నాయి. ఈ నెలలో ఈ 4 రోజులు అయిపోతే ఈ 10 నెలల్లో మనం ఎంతమందిని ప్రభువు దగ్గరికి నడిపించబోతున్నాం, ఎంతమందికి సాక్షులుగా ఉండబోతున్నాం, యేసే నిజమైన దేవుడు అని ప్రకటించబోతున్నాం. ఆయనలాగా మనం అవమానాల్ని నిర్లక్ష్య పెట్టి మరి సువార్తని చాటించి మరి ఆత్మల కొరకు ప్రయాసపడతాం. యేసు ప్రభు యొక్క మాదిరి, ఆయన మన కొరకు విడిచిపెట్టిన అడుగుజాడల్ని ఏ విధంగా వెంబడించబోతున్నాం మనమే పరీక్షించుకోవాలి. అందుకు దేవుడు మనందరికీ సహాయం చేసి దీవించి కనీసం ఒక్క ఆత్మనైనా ఆయన కొరకు సంపాదించి ఆయన్ని సంతోషపెట్టుదుముగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. మరొకసారి దేవునికి స్తుతులు అర్పిస్తూ ఉన్నాను. మమతకి వందనాలు చెప్తాను. చక్కని వాక్యం మనం విన్నాము. మరి అవన్నీ కూడా మనము వాక్య జ్ఞానంలో, దైవిక జ్ఞానంలో, దైవిక సహవాసంలో, సంఘ సహవాసంలో ఎదగాలి. మరి యేసు ప్రభు వారి దాని గురించి చెప్పాలంటే మనకు టైం సరిపోదు. అందుకే ఈ లెంట్ సీజన్లో we should know the eternity of Christ, the person of Christ and the work of Christ.
జాన్ పైపర్ గారు 50 అంశాలు 50 ఎందుకు పుట్టాడు ప్రభువారు, ఎందుకు శ్రమ పడ్డాడని 50 అంశాలు రాశాడు. క్రిస్తాస్తం భక్తుడు 40 రాశాడు. ముందు మనం అవన్నీ చదువుకొని ఆచరించేవాళ్ళం. ఏదెట్లుండినప్పటికీ ప్రభువారు జన్మించింది లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ విధంగా ఈ కల్ట్స్లో పడితే బయటికి రాలేము. మార్మన్స్ దానికి జోసెఫ్ స్మిత్ ఫౌండర్. అతడు ఏమని ప్రకటించాడంటే, ఆ మార్మన్ క్యాథీడ్రల్ సాల్ట్ లేక్ సిటీలో పాస్టర్ గారు చూశారు, దర్శించారు. విచిత్రమైనది మార్మన్స్ ఆ క్యాథీడ్రల్. అతడు ఏమని చివరికి ప్రకటించాడంటే, యేసు ప్రభు వారికి అనేక మంది భార్యలు ఉండేది, అందరూ భార్యలే. యేసు ప్రభువారు మనకు పెద్దన్న, ఆయన రక్షకుడు కాదు. ఈ విధంగా తప్పు బోధలు ఎన్నో కూడా వస్తూ ఉంటాయి. మరి యెహోవా సాక్షులు ఆరంభ సేవలో పాస్టర్ గారి దగ్గర ఒక ఆయన వచ్చాడు. ఆయన అందరినీ కూడా బోల్త కొట్టేసి వెళ్ళిపోతాడని అన్నారు. అయితే తను అనుకున్నాడేమో, ఈ పాస్టర్ గారు ఒక మారిపోతే సంఘం అంతా మారినట్టే అనుకున్నాడేమో. అయితే నేనన్నాను, బ్రదర్ మీరే ముందు మాట్లాడండి వాక్యంలో నుండి, తర్వాత నేను మాట్లాడతానంటే, అయ్యా మీరు పెద్దవారు, మీరు ముందు మాట్లాడాలంటే కొలస్సే పత్రికలో నుండి జ్ఞాపకం చేశాను. అవి దృశ్యమైనప్పటికీ అదృశ్యమైనప్పటికీ సింహాసనంలే కానీ ప్రభుత్వంలే కానీ అన్నీ ఆయనను బట్టి, ఆయన కొరకు, ఆయన ద్వారా సూచింపబడినవి. ఆయన అన్నిటికంటే ముందున్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడని ఆ వాక్యాలు చదివినాక, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండే, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య మధ్యలో నివసించాను. కాబట్టి నా బైబిల్లో యెహోవా దేవుడు లేడు, యేసు ప్రభువే ఉన్నాడని చెప్పాను. ఇక ఏమనలేక ఏమంటాడు మరి, ఆది అందు వాక్యం ఉన్నది, ఇక నోరు మూసుకొని వెళ్ళిపోయి మళ్ళీ రాలేదు ఇక. కాబట్టి వీ షుడ్ నో హౌ టు డిఫెండ్ అవర్ సెల్స్. అంటే వాక్య జ్ఞానం అవసరం, యేసు ప్రభు వారి గురించిన జ్ఞానం అవసరం. 7 డే అడ్వెంటిస్ట్ కూడా అంతే, వాళ్ళు ఆదివారం పెళ్లి చేసుకుంటారు, శనివారం ఆరాధన వాళ్ళకు. ఈ విధంగా కొన్ని విషయాలు మనం తెలుసుకొని జీవించడంతో మంచిది. అంగర్ బైబిల్ హ్యాండ్బుక్, హ్యాలీస్ హ్యాండ్బుక్లో ఆ కొలసై పత్రిక 16వ వచనం నుండి ఉన్నది. చాలా కాలమైన చదివి ఇప్పుడు గుర్తుకొచ్చింది. అతడు ఆ వాక్యాలన్నీ ఇప్పుడు నేను కంఠస్థం చెప్పింది 4 మాటలు యేసు ప్రభు వారి గురించి చెప్పాడు. హీ ఈజ్ ప్రయర్ టు ఆల్ క్రియేషన్, హీ ఈజ్ ది ఏజెంట్ ఆఫ్ క్రియేషన్, హీ ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ క్రియేషన్, హీ ఈజ్ ద గోల్ ఆఫ్ క్రియేషన్. సృష్టి యొక్క గమ్యం ఆయననే. ఆయన కంట్రోల్ చేయనట్లయితే యూనివర్స్ అంతా, దేర్ విల్ బి ఏ న్యూక్లియర్ ఫిషన్ అండ్ పీపుల్ డై. మనకు సునామీ వచ్చింది కానీ ప్రభు సెలవు లేదు, రాదు. వాటి సరిహద్దుల్లో ఉంటున్నది. ఇప్పుడు మమతా ద్వారా మనము సాక్ష్యం విన్న తర్వాత ముగింపు ప్రార్థన శివా పాల్ గారు పైకి వచ్చి ప్రార్థన చేస్తారు. అమ్మగారికి అయ్యగారికి వందనాలండి. ముఖ్యంగా కానీ నేను మొన్న ఇక్కడ అంకుల్ వెన్వెస్ చేస్తుంటే బుధవారం రోజు ఎవరు లేరని చెప్పారు. చెప్పినప్పుడు నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి, అంతకుముందు చెప్పా ఎప్పుడో కానీ నేను పెట్టుకుంటా ఆంటీ అన్నాను, కానీ మళ్ళీ ఆ రోజు నేను ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆంటీ దగ్గర కూర్చొని అడిగాను, నువ్వు ఎప్పుడో అన్నావు కదా మమత, ఇప్పుడు ఎందుకులే అమ్మా అని అన్నది. అన్నా కూడా లేదా ఆంటీ ఈరోజు పెట్టేసేయి అన్నది. అన్నా నేను అనగానే స్పీకర్ ఎవరు అని అన్నది. అంటే ఎవరు ఏంటమ్మా మీరే అని అన్నాను. అంటే 2 రోజులు నేనేనా అన్నది. ఏం కాదమ్మా మీరే చెప్పండి అన్నాను. నేను అన్నందుకు నా మాటకు విలువిచ్చి అమ్మగారు ఈరోజు వాక్యం చెప్పినందుకు అమ్మగారికి
ఎంతో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మనందరికి కావాల్సిన చక్కటి వర్తమానం కూడా చెప్పేదండి. పోయినసారి లెంట్ సీజన్ నుంచి ఈ లెంట్ సీజన్ వరకు కూడా ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు వచ్చినప్పటికీ కూడా దేవుడైతే వాటన్నిటి నుంచి విడిపించుకుంటూ, ఒకసారి కోపము, వేదన, బాధ, శోధన అన్నీ ఎదురైనా కూడా వాటన్నిటి నుంచి విడిపించుకుంటూ వచ్చిన నా దేవుడికి లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నానండి. ఏమి ఇచ్చి నేను ఆయన రుణము తీర్చుకోలేను. ఈరోజు ఇక్కడ నేను నిలబడ్డానంటే కేవలం ఆయన కృపేనండి. ఒక 2 నెలలు నేను దేవుడి సన్నిధికి రాలేకపోయాను. ఎంతో బాధపడ్డానండి, ఎంతో వేదన చెందాను. మిమ్మల్ని అందరినీ చూడకపోతే చాలా బాధతో కుంగిపోయానండి. కుంగిపోయి ఒకరోజు ఆంటీ దగ్గరికి, అంకుల్ దగ్గరికి వచ్చి, ఈవినింగ్ పూట వచ్చి ఇలా ఉంది నా పరిస్థితి అని చెప్పినప్పుడు అంకుల్ ప్రేయర్ చేశాడు. ఏం కాదమ్మా అని ధైర్యం చెప్పాడు. నేను ఇంటికి వెళ్ళాను. మళ్ళీ వారం నుంచి వచ్చానండి. ఏది ఏమైనా కానీ ఈనాడు నేను ఇక్కడ నిలబడ్డానంటే ఆయన కృపే అండి. మా కుటుంబం అంతా ప్రాణాలతో ఉన్నామంటే దేవుడి కృపే. దేవుడు తప్ప మాకెవ్వరు లేరు. ఎంతోమంది హెల్ప్ చేశారు, అవన్నీ కూడా వ్యర్థమండి. అవన్నీ వ్యర్థం. కానీ నా చిన్న కుమారుడు ఇప్పుడు డ్యూటీ లేక నేను చూశాను, ఒకటి అందులో పెట్టాను, నేను చేయలేనమ్మా అని ఉంటున్నాడండి. వాడికి దేవుడు స్థిరమైన మనస్తత్వం ఇచ్చేలాగా మీరందరూ ప్రార్థన చేయమని కోరుచున్నానండి. నా పెద్ద కుమారుడు కూడా డ్యూటీ చేస్తున్నాడు, తన భార్యని, తన బిడ్డను పోషించుకుంటున్నాడు. నన్ను ఏనాడు ఇబ్బంది పెట్టాడండి. వాడి బ్రతుకు వాడు బ్రతుకుతాడు. మమ్మీ నువ్వు తమ్ముడు మంచిగా ఉంటే చాలు అంటాడు, కానీ ఎప్పుడు ఇబ్బంది అయితే పెట్టాడు. ఇక నా కోడలైతే చాలా మంచిదండి. నా మాట విని దేవుళ్ళలోకి వచ్చింది ఆ అమ్మాయి. అందుకు నా ఇద్దరి కుమారుల కంటే నా కోడలు చాలా ఇష్టం అండి. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. కానీ అమ్మాయి కూడా నన్ను కూడా అలానే ప్రేమిస్తుంది, చాలా ప్రేమిస్తుంది. ఎంత చిన్న విషయం అయినా కానీ ఇంట్లో నేను ఇప్పుడు లేను 4-5 సంవత్సరాల నుంచి ఏదన్నా గొడవలు జరిగినా నాకు చెప్పదండి. తనలో తానే ఉంచుకుంటుంది. చెప్పకుండా చెప్పితే మళ్ళీ నేను ఎక్కడ బాధపడతాను. 2 కుమారులు బాధ పెడుతున్నారు, మళ్ళీ నేను ఆమెను ఎందుకు బాధ పెట్టాలని నాకు చెప్పదండి. తర్వాత అదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో చెప్పుద్ది. ఎందుకురా ఇన్ని రోజులు చెప్పినవరా దివ్య అంటే, కాదమ్మమ్మ అమ్మమ్మ అంటది. అంటే మా దగ్గర వాళ్ళు ఒక ఊళ్ళోనే, ఒక గల్లీనే తేడా. అయితే అమ్మమ్మ వాళ్ళిద్దరు బాధ పెడుతున్నారు, చెప్పి నేను ఎందుకు బాధ పెట్టాలి, మనకు బాధ తీర్చేవాడు దేవుడే ఉన్నాడు. దేవుడికి చెప్పుకున్నా నేను. తర్వాత ఇప్పుడు కొంచెం నెమ్మది వచ్చింది కాబట్టి నీతో చెప్తున్నా అని చెప్పుద్దండి. నా కోడలు కూడా దేవుళ్ళో బాగా ఎదగాలని చాలా చక్కగా పాటలు పాడుతుందండి. దేవుడు చక్కటి స్వరాన్ని ఇచ్చాడు అమ్మాయికి. బైబిల్ కూడా రిఫరెన్స్ తీసి చదువుతుంది, మందిరంలో వెళ్తుంది. దేవుడు కూడా వాళ్ళిద్దరిని ప్రేమించి ఇచ్చి చక్కటి బిడ్డని ఇచ్చారండి. మీరు చూశారు, పోయినసారి లెంట్ సీజన్లో వచ్చేది దేవుడిచ్చిన బిడ్డ అండి. రక్షిత అమ్మాయి పేరు. ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది, చాలా బాగా చదువుతున్నది. మొన్న ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారంట, మార్కులు మంచిగా వచ్చాయని చెప్పారండి. అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఏదైనా ఆ బిడ్డకు దేవుడే జ్ఞానం ఇవ్వాలి, దేవుడు తప్ప ఎవ్వరు లేరు. మా కోడలికి ఎప్పుడు ఫోన్ చేసినా కానీ అమ్మ మనం దేవుళ్ళో ఉండాలి, నీ బిడ్డకి దేవుడి వాక్యాలు నేర్పు, దేవుడి బాటలో నడిపించు, ప్రార్థన నేర్పించని ఇదే చెప్తానండి నేనైతే. అది సండే వచ్చింది అనుకోండి, రెడీ అవుతుంది, గమల్లో నిలబడుతుంది. బయట ఎవరైనా ఏడికి పోతున్నావు రక్షిత అంటే, నేను ఏసై దగ్గరికి పోతున్నా అంటుంది. చర్చికి అన్నదు, ఏసై దగ్గరికి పోతున్నా అంటుంది. చాలా చాలా యాక్టివ్గా ఉంటుందండి పాప. దేవుడి అందుని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడండి. దేవుడు చేసిన మేళ్ళకు నేను ఏమి ఇచ్చి రుణము తీర్చుకోలేను. ఆయన కృతజ్ఞతాస్తుతి సూత్రాలు చెల్లించడం తప్ప నేనేం చేయలేను. నా జీవితాంతం వరకు దేవుడికి నమ్మకంగా బ్రతకాలని నా ఆశ అండి. ఇదొక్కటి నా ఆశ. నా కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉండాలి. నా 2 కుమారులు కూడా యవ్వన కాలంలో ఉన్నారు. యవ్వన కాలంలో ఉన్నవారు నా కాడిని మోయమంటున్నాడు దేవుడు. వారిద్దరు కూడా దేవుడి కాడిని మొయ్యాలని నా ఆశ అండి. నేను ఏదైనా కానీ ఆ దేవుడినే నమ్ముకుంటాను, దేవుళ్ళలోనే ఉంటానండి. మా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలండి, నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మా ఆత్మీయ తల్లిదండ్రులు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తారండి. చాలా అన్నయ్య గారు అయితే అసలు కన్నీటిచ్చి చేస్తాడు. అతను వాళ్ళ ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుడు కూడా నాకు ఇక్కడ మంచి సంఘాన్ని ఇచ్చాడండి. చాలా అసలు నేను అక్కడ ఉంది బాప్తిసం పొందిన తర్వాత 1 సంవత్సరమేనండి.
మునగాల్లో ఉంది, 1 సంవత్సరం ఉండి. అప్పుడు నాకు అంత తెలియదు. ఏదో వెళ్తున్నా అంటే వెళ్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను దేవుళ్ళో చాలా బలపడ్డాను, చాలా ఆత్మీయత ఎదుగుతున్నాను. మంచిది చెడేందని అన్నీ తెలుసుకుంటున్నాను. నేను వచ్చి ఇక్కడికి 5 సంవత్సరాలండి. ఒంటరిగా వచ్చాను. ఒక 500 తీసుకొని వచ్చానండి. 4 చీరలు, ఒక 500. అది నా కోడలు ఎక్కడికి పోతున్నావు అమ్మమ్మ అంటే, నేను మా అమ్మది అక్కది ఒక్క ఊరే అండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను బట్టలు తీసుకెళ్ళను, అక్కయ్య నాకు వస్తాయి. అమ్మాయి నమ్మలే, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నంటే నమ్మలేదు. లేదు లేరా, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి సూర్యాపేట, నేను అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నా లేరా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చానండి. ఇప్పటికీ దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడండి. ఆ రోజు చెప్పాడు, అబ్రహాం దీవించినట్టు నేను దీవిస్తాను, నా మాట విని ఎల్లు అన్నాడండి. నేను వెళ్ళిన, ప్రభా నీ మాట నేను విని వెళ్తున్నా. సంవత్సరం తిరిగేసరికి ఇంట్లో చక్కటి ఒక పసి పాపని ఇవ్వాలి ప్రభా, నేను లేనని మొరపెట్టుకుంటూ వచ్చానండి. నేను వచ్చిన 3 నెలలకే నా కోడలు ప్రెగ్నెన్సీ అయింది, పాపనిచ్చాడండి. అందుని బట్టి దేవుడికి వందనాలండి. దేవాది దేవుడికి ఎంత నేను చెప్పుకున్న రుణం తీర్చుకోలేనండి. మీ అందరికీ నా వందనాలండి. నా 2 కుమారులకు కూడా స్థిరమైన మనస్తత్వం దేవుడు ఇవ్వాలండి. ఎవ్వరు వాళ్ళని వంచలేరు, దేవుడు తప్ప. ఏ మానవులు కూడా వంచలేరండి, దేవుడే వంచాలిగా. బలము చేత కానిది, శక్తి చేత కానిది, నా ఆత్మ చేతనే కార్యము జరుగునని చెప్తున్నాడు దేవుడు. నేను ఆ మాట మీద నిరీక్షణతో నేను ఎదురు చూస్తున్నానండి. ఎన్నాటికైనా నా దేవుడు గొప్ప దేవుడు, నా కుటుంబాన్ని మారుస్తాడన్న ఆశతో బ్రతుకుతున్నానండి. మొన్న చెప్పాడు పాలు బ్రదర్ కూడా, తండ్రికి కుమారులు గొప్పలైతే తండ్రి మీసం మేలు వేసుకొని గొప్పగా చెప్తాడని చెప్పాడండి. అప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది. ఒకప్పుడు నా కుమారుల గురించి నేను గొప్పగా చెప్పుకున్నానండి. ఒక 6 సంవత్సరాల నుంచి నేను చెప్పుకోలేకపోతున్నాను. అయితే నేను కూడా ఆ కోవకు చెందిన కానీ చాలా నేను బాధపడ్డానండి. బాధపడ్డా నాకు దేవుడు ఉన్నాడు, దేవుడే తీరుస్తాడనుకున్నా. కానీ నిన్న కూడా నేను పని చేసుకుంటూ, ఎందుకు ప్రభు నాకు ఈ బాధలు, ఈ కష్టాలు, ఎప్పుడు ఏ బాధలా అని చాలా ఏడ్చుకున్నానండి. అంటే ఏం చేసింది నిన్న వాక్యంలో, మీరు నమ్మకంగా జీవించరే తుదకు మీకు జీవ కిరీటం ఇస్తానండి నా లేఖనం ద్వారా ఆంటీ మాట్లాడినప్పుడు మళ్ళీ చాలా నేను బలపరచబడ్డానండి. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన అంకుల్కి, ఆంటీకి వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలండి. నా కుమారులు 2 నిమిత్తం మీరు ప్రార్థన చేయమని కోరుచున్నానండి. మళ్ళీ ఇదే సన్నిధిలో నిలబడి నా కుమారులు చాలా బాగా చేస్తున్నారని చెప్పడానికి దేవుడైతే నాకు ఆధిక్యతను ఇస్తాడని నేను నమ్ముచున్నానండి. ఇంకా అది తప్ప నాకు వేరే ఏం లేదండి. దేవుడికే వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీరందరూ పలహారం చేసి వెళ్ళాలండి, ఎవరు వెళ్ళొద్దు. షీబా పాలు వచ్చుండగా రేపు బ్రదర్ శామ్యుయల్ రాజు గారి కుటుంబము ఆతిథ్యము, వారి కుమార్తె సోను మిషల్ మాట్లాడుతుంది. మరి 9వ తారీఖు 9వ దినము సిస్టర్ నల్లి ప్రభాకర్ గారు కుమారుడు దివాకర్, మరి సిస్టర్ సువార్త విలియం గారు వాక్య పరిచర్య చేస్తారు. తర్వాత శనివారము అంజలి కుమారుడు సూర్యకిరణ్ వాళ్ళ ఆతిథ్యం చూపిస్తారు. మరి పాస్టర్ మనకు అనుకున్నప్పుడు నా దగ్గర బ్లాంక్ ఉన్నది, బహుశా వారు జాస్పర్ గారిని ఆహ్వానించినట్టున్నది, వారు వాక్య పరిచర్య చేస్తారు. కనీసం గమనించండి, నోటీస్ బోర్డు మీద 7 నుండి 8:30 వరకు ఉన్నది రాత్రి మీటింగ్. 45 నిమిషాలకు మించకూడదు స్పీకర్స్. ఎందుకంటే చాలామంది మరి హాస్టల్లో ఉండే పిల్లలు టైం చూసుకొని వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి కనీసం పలహారం రెడీగా ఉంటే వాళ్ళు తీసుకొని పంపవచ్చు. అందుని బట్టి మనం టైం ప్రకారం ముందుకు తప్పగా ప్రయత్నిస్తాము. అందరు లేచి నిలబడండి. ముగింపు ప్రార్థన శివ పాల్గొన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రార్హుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, మహాగణుడా, జయశీలుడా, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, రాజాది రాజా, దేవాది దేవ, ప్రభువుల ప్రభువ,
అయ్యా నిన్ను ఎంత స్తుతించినప్పటికీ నాయన ప్రభా నాయన మీ రుణము మేము తీర్చుకొనలేము తండ్రి. మీరు మా ఎడల చేసిన మేలులకై అయ్యా మమ్మల్ని నాయన మీరు మాకిచ్చిన సజీవత్వమును బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా ఈ లెంట్ సీజన్లో ప్రభా మేము నాయన ప్రభా గత కొన్ని దినములుగా తండ్రి నిన్ను స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయమును సందర్భమును బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వాక్యము ద్వారా నాయన తండ్రి మేము బలపరుస్తున్నాం నాయన, మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు అయ్యా. నైనా చెప్పబడుచున్న సాక్ష్యముల ద్వారా నాయన మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా నేను ఈ లెంట్ సీజన్ అంతా కూడా నైనా తండ్రి ఏదో ఆచారముగా కాదు కానీ ప్రభా మమ్మల్ని మేము నైనా తండ్రి పరిశీలించుకొని మేము అంత్యదినముల్లో ఉండి ఉండగా మీరు అక్కడ నైనా సమీపించుచుండగా మమ్మల్ని మేము మరలా పరిశీలించుకొని నైనా తండ్రి మాలో ఉన్నటువంటి ప్రభా ప్రతి విధమైన పాపములను దోషములను మేము విడిచిపెట్టి నైనా నీ తట్టు తిరుగుటకునైనా మీరు సహాయము చేస్తున్నందుకే నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయ్యా మేము నేను ఇంతవరకు విన్న సాక్ష్యమును బట్టి నీకు వందనాలు ప్రభా. ఈరోజు నైనా తండ్రి హోస్ట్ చేసినటువంటి తండ్రి ప్రభా మమత గారిని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఆమె చెప్పిన సాక్ష్యమును బట్టి నీకు వందనములు అయ్యా. నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. అయ్యా నీవు ఉన్నవాడవు అనువాడవు నైనా తండ్రి ప్రభా. మేము విననివి నైనా మీరు వినుచున్నారు, మేము చూడనివి మీరు చూచుచున్నారు ప్రభా. అయ్యా మాకైతే తెలియదు కానీ ప్రభా నైనా హృదయాంతరంగములను ఎరిగిన దేవుడవు తండ్రి. అయ్యా ఆవిడ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆమె కుమారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆమె కుమారుల విషయంలో నైనా తండ్రి మీ అద్భుత కార్యాలని ఆశ్చర్య కార్యాలని జరిగించి వారికి రక్షణ నైనా తండ్రి ప్రభా రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించండి, మారు మనసును అనుగ్రహించండి నైనా. పరిశుద్ధాత్మ కార్యమును వారి జీవితంలో జరిగించి మీ తట్టు తిప్పమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మేమైతే నమ్ముచున్నాము మరి ఒకసారి ఆమె నైనా తండ్రి సంతోషముతోనైనా నీ సన్నిధిలో ఆమె కుమారుల విషయంలో సంతోషముగానైనా గర్వముగా సాక్ష్యం ఇచ్చునని మేము నమ్ముచున్నామయ్యా. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఆమె చేయుచున్న పనిని దీవించండి, ఆశీర్వదించండి అయా తండ్రి. ఆవిడికి తోడుగా ఉండండి, ఒంటరిగా ఉండుచున్న ప్రాణాన్ని నాయన కాపాడు దేవుడవు నైనా నువ్వు కునికవు నిద్రపోని దేవుడవు కదా తండ్రి ప్రభువా. తండ్రి ఆమెకి ఇచ్చిన కోడలను బట్టి మనవరాలను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా మరి ఒకసారి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకొని మనం వేడుకుంటున్నాం నైనా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు నైనా వచ్చిన వారు ఎవ్వరూ ఒట్టిగా పోకుండా నేను నీ వాక్యమును వారి హృదయంలో పదిలపరుచుకొని నైనా తండ్రి నూరంతల దీవెనలతో ఇక్కడి నుంచి వెళ్ళునట్లుగా మీరే సహాయం చేయండి అయ్యా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నారో నైనా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఎటువంటి అనారోగ్యములతో ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి, కరుణను కృపను చూపించండి అయ్యా. మరి ఒక దినమునైనా మేము నీ సన్నిధిలో కలుసు పర్యంతము కూడా ప్రభువా తండ్రి మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని వేడుకుంటున్నాము. సహాయం చేయండి అయ్యా. నీరు అక్కడ ఆలస్యమైతే ప్రభా మేము మరి రేపటి దినాన్ని మరలా కలుసుకొని నీ సన్నిధిలో నిన్ను ఆరాధించినట్లుగా మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం మా ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి ధూపం వలె చేరిందని నమ్మొచ్చు. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును కాక, నీ రాజ్యం మాకు వచ్చును కాక, నీ చిత్తం పరలోకమైలా భూమి అందరి వేను కాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. అపరాధం చేసిన వారు మీకు క్షమించలాగా మా అపరాధం క్షమించు, వంశోధంలోకి కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మరి సంఘ కుటుంబమునకును ప్రేక్షకుల కుటుంబమునకును ఏదైనా వాక్య పరిచయం చేసిన మీ దాసరాలకుని మరి ఆతిథ్యం చూపుచున్న మమత తన కుమారులకును మీరు అక్కడ అపేక్షించు సిద్ధపరుచున్న మీ భక్తులందరికీ సదాకాలం తోడయుండును కాక. మేళ్ళన్నీ ఎచ్చు దేవుని స్తుతించు సర్వ సృష్టియున్ స్తుతించు మోక్ష సైన్యము పితృపుత్రాశుద్ధాత్మాలన్. ఆమేన్. దయచేసి కొంచెంసేపు కూర్చోండి. పలహారం